నిన్ననే అనుకున్నట్టు ఎంకిపెళ్ళి సుబ్బిసాగుకు వచ్చినట్టు యుద్ధం సెప్టెంబర్ దాకా జరగబోతుందట. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, యుద్ధం సెప్టెంబర్ వరకు. ఇది వారం 10 రోజులు జరిగితేనే నానా ఇబ్బంది ఉన్నది. ఇంకో 40 రోజులు జరిగితే భారతదేశంలో మొత్తము ఇంధనం కొరత ఏర్పడుతుంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. బంగారం వెండి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతాయి అంటుంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని చైనా అంటుంది. యుద్ధానికి అమెరికా సెనేట్ ఆమోదం, వాళ్ళు యుద్ధం చేయమని అమెరికా సెనేట్లో ఆమోదం కూడా పెట్టిరట. ఇరాన్ లీడర్ ఎన్నికలో జోక్యం చేసుకోవాల్సిందే. ముస్తాఫా బలహీనుడు, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోను ట్రంప్. సో మీ దేశంలో ఎవరిని ఎన్నుకోవాలన్నా కూడా నా మధ్యవర్తిత్వం ఒప్పుకోవాలి. నాకు నచ్చిన వాడిని మీరు ఎన్నుకుంటాను, మీ దేశం యొక్క సుప్రీం లీడర్గా ఎన్నుకుంటానంటేనే నేను యుద్ధాన్ని ఆపేస్తాను, లేకపోతే యుద్ధం చేసుడే అని ట్రంప్ అంటున్నాడు. ఇక యుద్ధం సెప్టెంబర్ దాకా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? మార్చిలో ఉన్నాం. మార్చి నుంచి సెప్టెంబర్ దాకా యుద్ధం కనుక చేస్తే కేవలం ఇరాను ఇరాకులే కాదు, అమెరికా ఇజ్రాయెలే కాదు, ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉన్నది. చివరికి వీళ్ళు బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగిస్తున్నారు. ఎట్లాంటి క్షిపణులు అంటే హిరోషిమా మీద వేసిన దానికంటే 10 times ఎక్కువ ప్రభావం కలిగిన బాలిస్టిక్ క్షిపణిని నిన్న అమెరికా ప్రయోగించింది. అది సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. 13,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని అత్యంత ఖచ్చితంగా అది గురి చేసి విధ్వంసం చేయగలదు. అంతటి అధునాతనమైన ఆయుధాలను ఇప్పుడు అమెరికా టెస్ట్ చేసింది నిన్న కూడా. సో ఇట్లా సెప్టెంబర్ దానిక కనుక యుద్ధం జరిగితే ఈ యుద్ధాన్ని ఆపడం కోసం ఇలాంటి ఆయుధాలను కూడా వాడిరనుకో ఇక మొత్తము ప్రపంచం బొగ్గు అవుతుంది. ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్య కోసం అమెరికా ఏర్పాట్లు. ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్య చేస్తే, యుద్ధం చేస్తే విధ్వంసం. కానీ ఈ సైనిక చర్య అంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఏంది? అమెరికా సైనిక చర్యకు 2 అర్థాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అవతలి దేశాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అవతలి దేశం యొక్క వనరులను, ఈ సహజ వనరులను మొత్తం వీళ్ళే గుత్తాధిపత్యం సాధించడం. మొన్న వెనిజులాలో జరిగింది, అంతకుముందు ఇంకో ద్వీపం మీద జరిగింది. ఇప్పుడు ఇరాన్ పెట్రోల్ బావుల మీద వాళ్ళ యొక్క దృష్టి పడ్డది. ఎందుకంటే అమెరికాలో ఆర్థిక మాంద్యం కొనసాగే ప్రమాదం ఉన్నది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మొన్న అంతో ఎంతో పన్నులు భారీగానే వచ్చినాయి, కానీ ఇప్పుడు ఆ పన్నులు మొత్తం బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఆర్థిక మాంద్యం పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ మీద యుద్ధం చేసింది ఉత్తగానే కాదు, ఇరాన్ మీద 100 రూపాయలు యుద్ధం కోసం ఖర్చు చేస్తే 1000 రూపాయలు దాని నుంచి సాధించుకోవాలన్నది ఈరోజు అమెరికా లక్ష్యం. కాబట్టి ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్య ఎందుకు అనంటే అక్కడ ఒక 7-2 ఏళ్ల పాటు ఇక ఎవ్వరికీ అభ్యంతరం లేకుండా వీళ్ళకి ఇష్టారాజ్యంగా అక్కడ ఉన్న పెట్రోల్ని, అక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ని తవ్వుకోవడమే ఇరాన్ మీద దీర్ఘకాలిక సైనిక చర్యకు ఈ అమెరికా ప్లాన్ చేస్తున్నది. ట్రంప్ చెప్పింది 4 వారాలే, తర్వాత మరింత కాలం కొనసాగవచ్చన్న అమెరికా రక్షణ మంత్రి. సో 4 వారాల్లో యుద్ధం ముగిసిందంటే అమెరికా బొగ్గవుతుంది. ఈ యుద్ధం 4 వారాల్లో ముగియొద్దు. అమెరికా బాగుపడాలంటే ఇది ఇంకో సెప్టెంబర్ దాకా కొనసాగిస్తే తప్ప అమెరికా బాగుపడే అవకాశం లేదని అక్కడ సెనేటు నిర్ణయించింది. 100 రోజులకు అదనంగా నిఘా సిబ్బంది కావాలని పెంటగాన్కు అమెరికా సెంట్రల్ కమాండ్ నోట్ పంపింది. అమెరికా మిత్ర దేశాలకు ఇంటర్సెప్టర్ క్షిపణుల కొరత, షహీద్ డ్రోన్లను తక్కువ ఖర్చుతో అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థలను సమకూర్చుకునే చర్యలు, మరో 6 నెలలు యుద్ధం కొనసాగే ఛాన్సు, ఇరాన్పై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్, అమెరికా, టెహ్రాన్లోని మిలిటరీ కాంపౌండ్పై 250 బాంబులు, టెలియావివ్, మొరాన్ రాడార్ బేస్లపై ఇరాన్ క్షిపణి దాడి, ట్రంప్ రక్తం చిందాలి, ఇరాన్ మతాధికారి. సో ఇరాన్ సుప్రీం లీడర్ను వీళ్ళు మొత్తం చంపేశారు. ఇరాన్ వాళ్ళు ట్రంప్ రక్తం కళ్ళజూడాలని ఇప్పుడు కక్షగట్టి ఉన్నారు. ఈ మత విద్వేషాలు, ఈ జాతి విద్వేషాలు, ఈ ప్రాంతీయ విద్వేషాలు, ఈ ఆధిపత్య ధోరణి, ఈ ఆధిపత్య పోరులో ఇప్పుడు ప్రపంచమంతా అల్లకల్లోలమవుతున్నది. సో వీళ్ళు ఇంకా యుద్ధాన్ని కొనసాగించాలి అని అమెరికా ట్రంప్ సెనేట్ కూడా తీర్మానించిన నేపథ్యంలో ఈ యుద్ధం ఏం జరుగుతుంది అనేది తెలియదు. అయితే యుద్ధం ఏం జరిగినా వాళ్ళిద్దరు ఏం కొట్లాడుకున్నా మనకు వచ్చే నష్టం ఏంటంటే ఎరువులు, వంట గ్యాసు. ఇప్పటికే వంట గ్యాసు, ఎరువులు
ఇది లిక్విడ్ గ్యాసు అది రావట్లేదు. నేచురల్ ఎల్ఎన్జి లిక్విడ్ నేచురల్ గ్యాస్ అనేది ఇప్పటికే చాలా తక్కువైపోయింది. దానివల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతున్నది. ఆ తర్వాత వంట గ్యాస్ ఇవన్నీ కూడా మొత్తం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎరువులు కూడా అసలే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఎరువులతోటి నానా తిప్పలు పడుతుంది. ఎరువులని పక్కదారి పట్టించడం, ఒక బ్యాచ్ తయారైతే, ఒక మూట తయారైతే ఎరువులను సరిగ్గా సప్లై చేయలేక యాపులు ఈపులు అని రైతుల యొక్క ఈపులు మూత మోగిస్తున్నది ప్రభుత్వం. ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు కొత్తగా ఏంది బాబు అని అంటే ఈ యుద్ధంతో ఎరువులు ఇంకా మరింత కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. యుద్ధ ప్రభావం భారత్ పైన తీవ్రంగా పడే అవకాశం ఉంది. గల్ఫ్ నుంచెల్లా యూరియా, డిఏపి ముడి పదార్థాలు వస్తున్నాయి. తదుపరి పంట సీజన్కు ఎరువుల లభ్యత పైన అనిశ్చితి, పెరిగిపోనున్న వంట గ్యాస్ ధరలు, ఇరాన్పై దాడులకు భారత నౌకాశ్రయాల అవి తప్పుడు వ్యాఖ్యలు నమ్మొద్దు. అమెరికా మాజీ సైనికాధికారి డగ్లస్ వ్యాఖ్యలను ఖండించిన విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం. హోర్ముజ్ వైపు అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ నౌకలు వస్తే పేల్చివేస్తాం ఇరాన్. సో ఒకరి మీద ఒకరు మొత్తానికైతే దాడులు, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. బట్ ఇక్కడ ఏంది అంటే భారత్ కూడా తీవ్రమైన ఒక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ యుద్ధం కొనసాగితే అనేక రకాల ఇబ్బందులు భారత్ కూడా ఎదుర్కోవాల్సి వస్తున్నది. మరి ఈ యుద్ధం ఏమవుతుందో ఏంకతో చూడాలి.